ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన రాజా, మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మేడలా కృప చూపించే దేవుడు ఉన్నందుకే స్తోత్రాలు. మా సృష్టికర్తవు, మా నిర్మాణకుడు, మా పోషకుడు, అనుదినము మా భారం వహించే దేవుడుగా మీరు మాకున్నందుకే స్తోత్రాలు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు, అద్భుతములు, ఆశ్చర్యకార్యం జరిగించే దేవా మీకు స్తోత్రాలు. భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తు యేసులో మమ్మల్ని ఏర్పరచుకొని భూమి మీద మేము పాపులముగా, దుర్మార్గులముగా, దుష్టులముగా, నీకు విరోధంగా జీవిస్తున్న మమ్మల్ని ప్రేమించిన వారై మా కొరకు మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన విడుదల, విమోచన కొరకే స్తోత్రాలు. ఆ రీతిగా మీ రక్తంతో మీ కుమారుని సహవాసమునకు దేవా మీరు పిలుచుకున్న చిన్న మందనం మీ గన్నవరం ప్రాంతంలో మీరు ఏర్పరచుకొని దేవా ఈ స్థలాన్ని కోరుకొని ఈ స్థలంలో మీ మందిరాన్ని నిర్మించుకొని దేవా ఈ స్థలంలో మిమ్మల్ని ఆరాధించడానికి వారిని సిద్ధపరిచినందుకు వందనాలు. ఈ గన్నవరం పట్టణంలో బెరాక ప్రార్థనా మందిరంలో దేవా ఈ రీతిగా సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల విశ్వాసులతో కలిసి ఈ 2021 సంవత్సరం జూలై మాసం 18వ దినం ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని పూజించి హెచ్చించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి స్తోత్రాలు. వాస్తవానికి ఎంతోమంది దేవా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే మేము ఇంకా వారికంటే దేవయోగ్యులం కానప్పటికీ, ఏ విషయంలో గొప్పవారం కానప్పటికీ మీ ఉచితమైన దయా వాత్సల్యత మీరు మాపై ఉంచి మమ్మల్ని సజీవుల గురించి సజీవులే కదా నేను స్తుతించిన అనుభవం మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. దేవా ఈ దినం ఆరాధన పరిచర్యలో మీరే మాకు సహాయం చేయండి. పాడే పాటలు, ఆరాధన వర్తమానం, బలవర్తమానంలో మీరే మాతో ఉండండి. మీరే మీ మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ సమయంలో ఎవరు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, పడకల మీద ఉంటున్నారు, వారిని మీరే ముట్టండి, స్వస్థపరచండి. మీ పునరుద్ధాన శక్తినిచ్చి వారు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. గన్నవరం బెరాక ప్రార్థన మందిరంలో నాగవరపాడులో బెత్లెహేం ప్రార్థన మందిరం బిడ్డలందరినీ మీరే ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచినందుకే స్తోత్రాలు. ఈ దినమున మేమందరం కలిసి ఈ రీతిగా దేవా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపకై మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే మాకు ముందుండి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి చదివి హెచ్చింబడి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 169, పాత పుస్తకంలో అయితే 96, పెద్ద పాటల పుస్తకంలో 213. ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాపక్షమ ప్రాణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాపక్షమ ప్రాణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగిన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగిన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము,
గతకే బలింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని బలింపరండి. ప్రభువుని మనం ఆరాధించుకుంటూ యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4:23-24 వచనాలు చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునో వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికిన ఈ మాట ఈ ఉదయకాలంలో మనం కూడా యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించాలి. ఆ కాలము ఇప్పుడే వచ్చి ఉన్నదని పోయిన వారం కూడా ఈ మాటను ఇప్పుడు అనే మాటలో ఇప్పుడు మనం ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనం పూర్వం ఎలా ఉన్నామో పూర్వము 5 దశలు మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ దినమున ఇప్పుడు అనే మాటను ధ్యానం చేస్తూ ఇప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు అనే 5 మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రతి వచనములో మనం చదువుకునే 5 అంశాల్లో ఇప్పుడు ఎలా ఉన్నాము అనే దానిని మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆరాధించే కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడు కూడా వచ్చి ఉన్నది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళని ఆ ఇప్పుడు అనే మాటలో ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఇప్పుడు మనం ఎట్లున్నాం, పూర్వము ఎలా ఉన్నామో పోయిన వారం ధ్యానించాం, దానిని బట్టి ప్రభువుని ఆరాధించాం. ఇప్పుడు ఈ దినమున ఇప్పుడు అనే మాటను ధ్యానించేద్దాం. మొట్టమొదటిగా రోమాపత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. 22వ వచనంలో ఆ మాట రాయబడింది, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి. ఇక్కడ మొట్టమొదటి అనుభవంలో ఇప్పుడు మనం ప్రభువును ఆరాధించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే పాపము నుండి విమోచింపబడ్డాం. అయితే ఒకప్పుడు పాపము నుండి విమోచన లేదు. ఒకప్పుడు మన అవయవములు, మన కళ్ళు, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, మన శరీరం అంతా కూడా పాపానికి అప్పగించుతూ వచ్చాం. పాపానికి దాసులుగా ఉంటూ వచ్చాం. అందుకనే పౌలు 19వ వచనం 20వ వచనం 21వ వచనంలో ఆయన రాశాడు, పాపమునకు దాసులుగా ఉన్నారు. మీ అవయవాలన్నీ కూడా అపవిత్రతకు అక్రమానికి అప్పగిస్తూ అలా ఎలాగ అప్పగిస్తూ వచ్చారో ఆ విషయంలో మీరు ఒకప్పుడు పూర్వము మనం ఎట్లున్నామంటే పాపమునకు దాసులుగా ఉన్నాం. అలాంటి పాపమునకు దాసులుగా ఉన్న మనల్ని ఇప్పుడు ఏం చేశాడంటే ఆ దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పాపము నుండి విమోచించాడు. కాబట్టి ఇప్పుడు పాపము నుండి మనం ఎవరమంటే విమోచింపబడ్డాం. ఒకప్పుడైతే మునుపు తీతు పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు తీతుకు ఉత్తరం రాస్తూ అప్పుడు రాసిన అక్కడ రాయబడిన ఒక మాట కూడా మనం చదువుతాం. 3వ అధ్యాయము తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తీతు పత్రిక 3:3
ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై నుండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని. కాబట్టి ఒకప్పుడు మనం ఎట్లున్నామంటే అవివేకులంగా అవిధేయులంగా, అక్కడ రాయబడిన ఆ వచనములో నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉన్నాం. నిజమే, మన ఒకప్పుడు జీవితంలో అవిధేయులంగా, దేవునికి అవిధేయులంగా మనం జీవిస్తూ ఉన్న కాలంలో ఏమాత్రం జ్ఞానం లేకుండా, బుద్ధి జ్ఞానం లేని వారంగా అవివేకులంగా ఉంటూ మనము మన యొక్క దురాశల చేత, మన కోరికల చేత, మన భోగముల చేత వాటికి దాసులమైపోయాం. అందుకనే పౌలు అంటున్నాడు, దాసులుగా ఉన్నారు. మీ శరీరం అవయములన్నీ కూడా అపవిత్రతకి, అక్రమానికి, దురాశలకు, భోగములకు దాసులుగా ఉన్నారు ఒకప్పుడు. అయితే ఇప్పుడు పాపము నుండి విమోచింపబడిన వారం. అందుకే ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించబద్దు. ఒకప్పుడు మన జీవితంలో అలాగున్నాం. ఇప్పుడైతే ఇది మనం ఇప్పుడు ఆరాధించడానికి వచ్చింది. ఇప్పుడు మనం ప్రభునందు, యేసుక్రీస్తునందు మనం విమోచించబడిన వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు, ఒకప్పుడు మన జీవితంలో గలతీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో, గలతీ 4వ అధ్యాయము 3వ వచనం, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఈ పాపములోనే ఇంకొక మాట ఏమని వచ్చిందంటే లోకములో ఉన్న మూలపాఠములు. లోకములో ఉన్న మూలపాఠములని అక్కడ అంకె ఫుట్ నోట్లు ఏమనుందంటే భూతములు. అంటే ఈ లోకములో ఉన్న భూతములు, ఈ లోకములో ఉన్న దయ్యాలు, లోకములో ఉన్న వాటికి మనం దాసులం అయిపోతూ వచ్చాము. అంతేకాదు 8వ వచనములో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. అంటే దేవుడు ఎవరో తెలియదు, దేవుడు కాని వారికి, దేవతలకి, విగ్రహాలకి మనం దాసులుగా ఉన్నాం. కాబట్టి ఈ దాసత్వము నుండి ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే రోమా 6:22 ప్రకారం ఇప్పుడు మనం విమోచించబడ్డాము. కాబట్టి విమోచింపబడిన వారం పాపమునకు దాసులుగా ఉన్నాం. నిజానికి దేవుళ్ళు కాని వారికి, విగ్రహాలకు దాసులుగా ఉన్నాం. ఈ లోకములో ఉన్న మూలపాఠములకు దాసులుగా ఉన్నాం. ఒకప్పుడు మన దురాశల చేత, భోగముల చేత, మన దుష్టత్వం చేత అవివేకులంగా, అవిధేయులంగా వాటన్నిటికీ దాసులుగా ఉన్న మనం ఇప్పుడు రోమా 6:22 ప్రకారం ఇప్పుడు పాపము నుండి విమోచింపబడ్డాం. కాబట్టి మన దేవునిని ఆరాధిద్దాం. కాబట్టి మొదటి అనుభవం ఏంటంటే పాపమునకు దాసులుగా ఉన్న మనం ఇప్పుడు పాపము నుండి విమోచింపబడ్డాం. ఎలాగంటే యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు విమోచన, విడుదల ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకు మన దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. రెండవది ఇదే రోమా పత్రిక 5వ అధ్యాయం. రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి రెండవది ఇప్పుడు అనే అనుభవంలో ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మొదటిగా ఇప్పుడు పాపము నుండి విమోచింపబడ్డాం. రెండవది ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాం. అంటే ఒకప్పుడు ఎలాంటి పేరు కలిగి ఉన్నామంటే పైన 3 పేర్లు ఉన్నాయి. 6వ వచనములో వేలైనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా, మొదటిది బలహీనత. ఎలాంటి బలహీనత అంటే ఉదాహరణగా మనం చూస్తే సంసోను జీవితాన్ని మనం చూస్తే సంసోను పుట్టక మునిపే దేవుని దగ్గర నుండి దేవదూత వచ్చింది. మనోహాకి తన భార్య చెప్తూ వచ్చింది,
మీకు కుమారుడు ఇస్తాడు దేవుడు, ఆ కుమారుడికి మంగళకత్తి వేయద్దు, అతడు దేవుని కొరకు నాజీలు చేయబడ్డాడని. ఆ రీతిగా తన జుట్టులోనే తన బలం ఉంది. దేవుని కొరకు నాజీలు చేయబడి 7 జడలు కలిగిన వ్యక్తి సంసోను. అయితే బలహీనత అనేది ఎట్లా మనం చదువుతామంటే, చదువుదాం రండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 3 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3 వచనాలు చదువుదాం. 7వ వచనం, 11వ వచనం, 17వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 7వ వచనం, 11వ వచనం, 17వ వచనం చదువుదాం. సంసోను అంటున్నాడు, 7 నిర్వంచువలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. 2వ సందర్భం 11వ వచనం. అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన యెడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. 3వది 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదనని ఆమెతో అనెను. 3 సార్లు 3 వచనాల్లో తను బలహీనత అనే దానిని కనబరుస్తూ వచ్చాడు. తనలో ఉన్న బలం ఎలాగపోతుందో. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇది మనం కూడా బలహీనమే. ఆమె ఒక వేశ్య దగ్గరికి వచ్చి ఆ యొక్క తన దగ్గరుండి తన జన్మ రహస్యాన్ని చెప్పేస్తూ, నేను ఎలాగ బలహీనైపోతాను, ఆమె దగ్గరికి వచ్చినప్పుడే బలహీనుడైపోయాడు. ఆమె నిత్యము శోధిస్తుంది, తనని ఎలాగ బంధించవచ్చో చెప్పమని. ఇది నాలో అనేక సార్లు మనం కూడా మన కోరికలకు మనం బలహీనం అయిపోతాం. మన యొక్క పాపమునకు మనం బలహీనం అయిపోయి, అలాంటి బలహీన స్థితిలో మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఒకప్పుడు బలహీనులుగా ఉన్నాం, ఒకప్పుడైతే భక్తిహీనులుగా ఉన్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదివాం. 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుతూ వచ్చాం. మనము బలహీనులము. 2వది భక్తిహీనులము. ఈ భక్తిహీనులు ఎట్లా ఉన్నారంటే, దేవుని గురించి ప్రకటిస్తున్నా కూడా దేవుని భయభక్తులు కలిగి లేని వారుగా ఉంటూ వచ్చారు. ఆ మాట నోవహు కాలంలో ఉన్న ప్రజల గురించి పేతురు రాస్తూ వచ్చాడు. 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. వారికి ఆత్మరూప దేవుడే వెళ్ళి ఆత్మరూపంలో ప్రకటించినా కూడా ఏమాత్రం లోబడక అవిధేయులుగా ఉండి భక్తిహీనుల సమూహంగా పిలువబడ్డారు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు బలహీనం, సంసోను వలె బలహీనం. 2వది నోవహు కాలంలో ఉన్న ప్రజల వలె భక్తిహీనులుగా ఉన్నాం. అంతేకాదు, అదే రోమా పత్రిక 5వ అధ్యాయము తర్వాత వచనాల్లో మనం చూస్తే 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే, బలహీనులము, భక్తిహీనులము, పాపులము అలాంటి పేర్లు కలిగిన మనము ఇప్పుడు ఏమైపోయామంటే, ఇప్పుడు యేసు క్రీస్తు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి అందుకు ఈ ఉదయకాలంలో మన ప్రభువుని మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. మొదటిగా ఇప్పుడు మనము పాపము నుండి విమోచింపబడ్డాం. 2వది ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకప్పుడు మన పేర్లు పాపి, ఒకప్పుడు భక్తిహీనుడు, ఒకప్పుడు బలహీనుడు. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా తీర్చాడు. 3వది చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం. ఇప్పుడు అనే అనుభవంలో 3వదిగా 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు.
మూడవది, ఇప్పుడు ఏమైపోయామంట, మన ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ. ఒకప్పుడు ఆయన వైపు మళ్ళకోలేదు. ఒకప్పుడు గొర్రెల వలె దారి తప్పిపోయాం. గొర్రెలన్నీ కొన్నిసార్లు కాపరు లేకపోతే ఎట్లా ఉంటాయి అంటే చెదిరిపోయేవి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సువార్త చేసిన కాలంలో మనం గనక మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదివితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో, ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరియన్నందున వారి మీద కనికరపడి. కాపరు లేని గొర్రెల వలె చెదరిపోయి ఉన్నాం. మనం కూడా అంతే, కాపరు వైపు మళ్ళుకోలేకుండా ఉన్నాం. కాపరు లేడు కాబట్టి మన ఇష్టానుసారంగా ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతూ వచ్చాం. ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటే ఆ మార్గానికి వెళ్ళాం. మన ఇష్టమైన త్రోవకు వెళ్ళాం. అందుకని యెషయా గ్రంథం 53:6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగినని రాయబడింది. నిజమే, అలాంటి స్థితిలో ఉన్నాం ఒకప్పుడు మనం. అయితే ఇప్పుడు మన ఆత్మల కాపరి అయిన, గొప్ప కాపరి అయిన ఆ దేవుని వైపు మనం మళ్ళుకున్నాం. కాబట్టి దేవుని వైపు మళ్ళాం. అది ఆయన యొక్క ఉచితమైన కృపే. ఆ గొర్రెల కాపరి మత్తయి సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఒకప్పుడు వెంబడించలేకపోయాం, చెదిరిపోయాం, మనకిష్టమైన మార్గంలోనికి వెళ్ళిపోతూ వచ్చాం. అయితే ఆ మార్గం మనం మరణానికి నడిపిస్తుంది. సామెతలు 14:12 ప్రకారం, ఒక ఎదుట సరి అయినదిగా కనబడి మార్గం కలదు, అయితే తొదకది మరణమునకు త్రోవ తీయనని. అలాగా చెదిరిపోయి మరణానికి వెళ్ళిపోయే మనల్ని ఆ యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన గొప్ప కాపరి. ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినని. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ఆయన వైపు మళ్లించుకున్నాడు. ఒకప్పుడు ఆయన వైపు వెళ్ళలేదు, ఒకప్పుడు ఆయనను వెంబడించలేదు, మన ఇష్టానుసారంగా ఆయన జీవితం. ఇప్పుడైతే ఆయన వైపు మళ్ళాం, ఆయన వెంబడించడానికి వచ్చాం. కాబట్టి ఈ ఉదయ కాలంలో మన ప్రభువుని మనం ఆరాధించడానికి మూడవ కారణం ఏంటంటే, ఒకప్పుడు దారి తప్పిపోయాం, త్రోవ తప్పిపోయాం, మనకిష్టమైన మార్గంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతూ వచ్చాం. ఇప్పుడైతే మన ఆత్మల కాపురి అయిన యేసు ప్రభు వారి దగ్గరకు మనం వస్తూ వచ్చాం. అందుకు దేవా, ఒకప్పుడు నా ఇష్టమైన మార్గంలో వెళ్ళినాను, ఇప్పుడు నీ మార్గంలో నీ వైపు మళ్ళించుకున్నావు, నిన్ను వెంబడించే బిడ్డగా నన్ను చేసుకున్నావు, అందుకు నిన్ను ఆరాధిస్తున్నాను, మహింపరుస్తున్నాను అని చెప్తాం. అది మూడవ అనుభవం. రండి 4వ చూద్దాం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాం. ఎఫెసు 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13 వరకు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంచుడని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను 13వ వచనం, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి 4వది, ఇప్పుడు మనము సమీపస్తులమైపోయాం. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు రక్తము ద్వారా. ఒకప్పుడు మనం ఎట్లున్నామంటే అన్ని జనులము. ఒకప్పుడు మనము సున్నతి చేయబడిన యూదుల నుంచి వేరుగా సున్నతి లేనివారం అనబడిన మనము దేవుడు లేనివారము, దూరస్తులము. అలాంటి జీవితం, పరదేశులము, వాగ్దాన నిబంధన లేదు, నిరీక్షణ లేదు, చచ్చిపోతే ఎక్కడికి పోతామో కూడా తెలియదు. అలాంటి నిరీక్షణ లేని స్థితిలో, వాగ్దానం లేని స్థితిలో, పరదేశులంగా, పరజనులంగా, దేవునికి దూరస్తులుగా, దేవుడు ఎవరో తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా, యేసు రక్తమునందు మనం సమీపస్తులుగా చేయబడ్డాం. కాబట్టి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఒకప్పుడు దూరస్తులమైన మనల్ని ఇప్పుడు దేవుని ఇంటి ప్రజలుగా, సమీపస్తులుగా, దేవుని ఇంటిలో, దేవుని సహవాసంలో, దేవుని ప్రజలతో, దేవుని మందిరములో
ఉండే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకనే ఉదాహరణగా చూస్తే ఇద్దరు వ్యక్తుల్ని మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. ఒక ఆమె వేశ్య, ఆమె పేరు రాహాబు. ఆమె ఎరికో పట్టణం గోడ మీద ఇల్లు కట్టుకొని తన వేశ్య జీవితంలో ఉన్నప్పుడు దేవుని గురించి వినింది, నిజ దేవుడైన యెహోవా గురించి వినింది. తను మారిపోయింది ఎప్పుడైతే యెహోషువ పంపించిన వేగుల వారిని దాచిపెట్టిందో, వారితో సాక్ష్యం ఇచ్చిందో దేవుని గురించి. ఆమె ఇప్పుడు ఏమైపోయిందంటే సమీపస్తురాలుగా చేయబడింది. చదువుదాం ఆ మాట. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించి, ఒకప్పుడు దూరస్తురాలు, దేవుడంటే ఎవరో తెలియదు, తన వేశ్యా జీవితంలో జీవించిన రాహాబు ఇప్పుడు సమీపస్తురాలు. ఇశ్రాయేల్ మధ్య నేటికి ఇశ్రాయేల్ మధ్య జీవిస్తున్న ఎంత గొప్ప ధనిత దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. తనకే కాదు, తన ద్వారా తన ఇంటి వారందరూ కూడా ఇశ్రాయేలీల మధ్య జీవించి దేవుని ప్రజల మధ్య జీవించే గొప్ప ధన్యత. ఒకప్పుడు దూరస్తురాలు అయితే ఇప్పుడు సమీపస్తురాలుగా చేయబడింది. ఇంకొక వ్యక్తి కూడా ఉంది, ఆమె మోయాబీరాలైన రూతు. మోయాబీరాలంటే 10 తరాల వరకు కూడా దేవుని మందిరంలో కనపడటానికి వీల్లేదు. మోయాబు అంటేనే గర్విష్ఠులు అనే అర్థము. అలాంటి మోయాబులో ఉన్న రూతు ఎప్పుడైతే తన హత్తను హత్తుకుందో, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడుంటావు నేను అక్కడ ఉంటాను, నువ్వెక్కడ చనిపోతా నేను అక్కడ చనిపోతాను తీర్మానానికి వచ్చిందో, ఇప్పుడు ఏం జరిగింది చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ఒకప్పుడు దూరస్తురాలు మోయాబులో ఉన్నారు. అలాంటి వారు, అలాంటి రూతు ఇప్పుడు బెత్లెహేముకి చేరి. బెత్లెహేం అనగా దేవుని మందిరం, రొట్టెల ఇల్లు. అలాగా దేవుని మందిరావడంలో రొట్టెల ఇంట్లో తీసుకురావు. ఇది నాన్న మనం కూడా ఒకప్పుడు దేవుని బలలో పాలు లేదు మనకి. ఇప్పుడైతే ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాల్గొచ్చుకోవడానికి ఆ రొట్టెల ఇల్లైన దేవుని మందిరమునకు మనం చేర్చబడ్డాం. ఒకప్పుడు దూరస్థులం, దేవుడు లేని వారం, పరజనులం, నిరీక్షణ లేని వారం, వాగ్దానం లేదు, ఏమీ లేవు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులుగా చేయబడ్డాం. రాహాబు వలె, రూతు వలె సమీపస్తులుగా చేయబడ్డాం. అందుని బట్టి ప్రభుని మనం ఆరాధిద్దాం. చివరిగా 5వది రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. చివరిది 5వది రోమాపత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇప్పుడు 5వది చివరిది ఇప్పుడు అనే అనుభవంలో ఏం పొందామంటే సమాధాన స్థితి. ఒకప్పుడు ఎట్లున్నామంటే శత్రువులుగా ఉన్నాం, దేవునికి శత్రువులుగా, దేవుని ప్రజలకు శత్రువులుగా, దేవుని మందిరానికి శత్రువులుగా, అలాంటి స్థితిలో. అందుకనే ఆ మాట, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని దేవునితో సమాధానం పరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు 5వదిగా సమాధాన స్థితిలోనికి సమాధానం పొందుతూ వచ్చాం. అందుకని పౌలు కొలస్సీలకు రాస్తూ కూడా ఆ మాట చెప్పాడు. చదువుదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, 21-22. కొలస్సీ 1వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. మనసులో అంట విరోధ భావం పెట్టుకున్న వారంగా మనం ఉన్నామంట.
గత కాలంలో దేవునికి దూరస్తులు, దుష్క్రియలు, మీ మనస్సులో విరోధ భావం కలిగిన వారు, అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన మరణము, యేసు ప్రభు మరణము ద్వారా దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి ఐదవది, ఇప్పుడు మనం సమాధాన స్థితిలో దేవునితో సమాధానం పొందుతూ వచ్చాం. మొదటి మనుషులైన ఆదాము ద్వారా మనం ఏదైతే కోల్పోయామో, దేవునితో సమాధానం కోల్పోయాము, కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా తిరిగి ఆ సమాధాన స్థితిలోనికి వచ్చాం. ఉదాహరణ ఎవరంటే, శత్రువులుగా మనసులో విరోధభావం కలిగి మళ్ళీ తిరిగి ఇప్పుడు సమీపస్తులుగా సమాధాన స్థితి పొందిన దానికి ఉదాహరణ ఎవరంటే సౌలు తర్వాత పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నప్పుడు శత్రువుగా ఉన్నాడు దేవునికి. అందుకనే మొదటి తిమోతి 1 అధ్యాయం 12-13 వచనాలు కలిసి ఉంటే అక్కడ రాయబడింది, పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను దోషకుడను, పూర్వము నేను హానికరుడనని పౌలే ఆ మాట పలుకుతూ వచ్చాడు. నిజమే, ఒకప్పుడు పౌలు జీవితాన్ని మనం చూస్తే చదువుదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చివరిలో ఆ మాట ఉంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చివరిలో, సౌలు అతని చావునకు సమ్మతించాను. ఎట్లా ఉన్నాడంటే, స్టెఫను చనిపోతే ఆ చావుకు సమ్మతించాడు. అంతేకాదు 8వ అధ్యాయం 3వ వచనం, అపోస్తల కార్యములు 8:3, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. స్టెఫను చావుకు సమ్మతించాడంట. అంతేకాదు ప్రతి ఇంట్లోనికి వెళ్ళి దేవుని బిడ్డలు ఎవరున్నారు వాళ్ళని బయటికి లాక్కొని వచ్చి చెరసాలలో జైల్లో వేసి వారిని సంఘాన్ని, దేవుని మందిరాన్ని వాళ్ళు పాడు చేసేవాళ్ళలాగా ఉన్నారు. అంటే దేవునికి మనం చెప్పుకోవాలంటే శత్రువు, మనసులో విరోధ భావం, దేవుడంటే దేవుని ప్రజలంటే అలాంటి స్థితిలో ఉన్నాడు. అందుకనే ఒకనొక దినాన్ని దమస్కుకు వెళ్ళాడు. పత్రికలు తీసుకొని దమస్కులో ఉన్న వారిని కూడా ఇబ్బంది పెడదామని వెళ్ళిన సౌలు ఆ దినాన అకస్మాత్తుగా ఆకాశం వెలిగి వచ్చినప్పుడు అప్పుడు అడిగాడు, కళ్ళు కనపడట్లేదు. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 4వ వచనంలో ఆ యొక్క దర్శనంలో ఆయనకి ఏం వినబడిందంటే, కళ్ళు కనపడట్లేదు కానీ 4వ వచనంలో, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం వినపడితే అప్పుడు సౌలు అడిగాడు, ప్రభువా నువ్వెవడు అని అడిగితే అక్కడ రాయబడింది 5వ వచనంలో, నేను నీవు హింసించుచున్న యేసును. అంటే యేసు ప్రభువుని కూడా హింసించిన వ్యక్తి ఎవడంటే సౌలు. అలాగా మనం కూడా ఒకప్పుడు మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా మనసులో విరోధభావం, శత్రువులుగా ఉన్న మనము దేవుని కూడా యేసు ప్రభుని హింసించిన వారు ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన మరణం ద్వారా దేవునితో సమాధాన స్థితిలోనికి వచ్చాం. ఇప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం ఒకప్పుడు అంతగా శత్రువుగా ఉన్నాడు, అంతగా హింసకుడిగా, హానికరుడిగా, దోషకుడిగా ఉన్న పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం. అంతగా సమాధాన స్థితిలోనికి వచ్చాడంటే అంతగా దేవుడు తనని మార్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది నా ఈ 5 విషయాలను బట్టి మన ప్రభువుని మనం ఆరాధించబద్దలమైనా ఇప్పుడు ఆరాధించే కాలం వచ్చినది అనే మాటలో ఇప్పుడు ఎట్లున్నామంటే, మొట్టమొదటిగా ఇప్పుడు మనము పాపము నుండి విమోచింపబడ్డాం. రెండవది, ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది, ఇప్పుడు మనం దేవుని వైపు మళ్ళుకుంటూ వచ్చాం. నాలుగవదిగా ఇప్పుడు సమీపస్తులుగా చేయబడ్డాం. చివరిది 5వది, ఇప్పుడు సమాధాన స్థితిలోనికి వచ్చాం. అయితే ఒకప్పుడు వీటికి విరోధమైన జీవితం కలిగి ఉన్నాం, వీటికి వ్యతిరేకమైన జీవితం కలిగి ఉన్నాం. అంటే ఒకప్పుడు పాపమునకు దాసులుగా ఉంటే ఇప్పుడు పాపము నుండి విమోచింపబడ్డాం. ఒకప్పుడు మనము భక్తిహీనులముగా, బలహీనముగా, పాపులుగా ఉంటే ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డాం. ఒకప్పుడు కాపరు లేని గొర్రెల వల్ల చెదిరిపోయి ఉంటే ఇప్పుడు ఆయనను వెంబడించే వారిగా, ఇప్పుడు ఆయన వైపు మళ్ళుకున్న వారిగా మనం ఉన్నాం. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం, దేవుడు లేని వారిగా ఉన్నాం. అయితే ఇప్పుడు సమీపస్తులుగా చేయబడ్డాం. ఒకప్పుడు సమాధానం కోల్పోయాం, శత్రువులుగా మనసులో విరోధ భావం పెట్టుకున్న వారిగా ఉన్నాం. అయితే ఇప్పుడు సమాధాన స్థితిలోనికి వచ్చాం పౌలు వలె. కాబట్టి ఈ అనుభవాలు ఎవరున్నారు, ఇప్పుడు ఈ 5 అనుభవాలు ఎవరుంటే వారు ప్రభువుని ఆరాధించగలరు. కాబట్టి ఈ మాటల చేత మనం అందరం సిద్ధపడి మీరు కూడా మీ గృహాల్లో
ఈ 5 మాటలు మీ అనుభవంలోనికి తెచ్చుకొని మీ మనసులో ఉంచుకొని ప్రభువుని ఆరాధించట్లో ఆరాధనలో పాల్పొందండి. పాట సంఖ్య 265, పాత పుస్తకంలో 142, పెద్ద పాట పుస్తకంలో 325. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై. వినుము సోదరా వింత వార్తను, దేవదేవుడే త్యాగమాయను. వినుము సోదరా వింత వార్తను, దేవదేవుడే త్యాగమాయను. ఆ దేవుడే దయతో నన్ను వెలకి వచ్చెగా. ఆ దేవుడే దయతో నన్ను వెలకి వచ్చెగా. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై. కల్వరి ప్రభున్ గాంచు సోదరా ప్రేలాడెను యేసునాథుడు. కల్వరి ప్రభున్ గాంచు సోదరా ప్రేలాడెను యేసునాథుడు. నా పాపముల్ సిలువలో మోసెనేసు కల్వరిన్. నా పాపముల్ సిలువలో మోసెనేసు కల్వరిన్. మర్మ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై. దేహమంతయన్ గాయమొందెనే, నా రోగమున్ బాగు చేసెనే. దేహమంతయన్ గాయమొందెనే, నా రోగమున్ బాగు చేసెనే. నా శాపమున్ బాపెను మోసెనెల్ల బాధలన్. నా శాపమున్ బాపెను మోసెనెల్ల బాధలన్. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై. మహిమ ప్రేమచే మహిమ విడిచెనే, మాతవాలనే మమ్ము బ్రోచెనే. మహిమ ప్రేమచే మహిమ విడిచెనే, మాతవాలనే మమ్ము బ్రోచెనే. ఈ మహియందు ఎన్నడూ కాననట్టి కార్యమే. ఈ మహియందు ఎన్నడూ కాననట్టి కార్యమే. పరమ తండ్రి సుతుడు
ప్రభుకై ఏమి చేతును దీన మనసుతో సేవ చేతును నన్నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్ నన్నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్ పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చినే పాపి కోరకై పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చినే పాపి కోరకై. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన రాజా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 2021వ సంవత్సరం జూలై మాసం 18వ దినం ఉదయకాలంలో గణవారంలో మీరు ఏర్పరచుకున్న దీపస్తంభం ధరాక ప్రార్థన మందిరంలో మిమ్మల్ని స్తుతించి మహింపరచడానికి మీరు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవాళ్ళని కోరుతూ వచ్చారు. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళని తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నదని, అది ఇప్పుడే వచ్చి ఉన్నదనే మాట ద్వారా ఇప్పుడు నేను ఎలాగున్నానో నా గమనాన్ని తీసుకొని వచ్చారు. దేవా, ఒకప్పుడు పాపానికి దాసుడిగా ఉన్న నన్ను ఇప్పుడు పాపము నుండి విమోచిస్తూ వచ్చారు. ఒకప్పుడు బలహీనుడిగా భక్తిహీనుడిగా దేవా పాపిగా ఉన్న నన్ను ఇప్పుడు నీతిమంతునిగా చేస్తూ వచ్చావు. అందుకే స్తోత్రాలు. ఒకప్పుడు కాపరలేని గొర్రెవలే తప్పిపోయి నాకు ఇష్టమైన మార్గంలోనికి వెళ్ళాను. ఆ యొక్క మార్గంలో మరణానికి దేవా నేను పాత్రుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు అనే మంచి కాపరు నాకు అనుగ్రహించి ఆ మంచి కాపరి నా కొరకు దేవ శిలువలో మరణించి ఆయన మరణించడం ద్వారా దేవా ఇప్పుడు నన్ను ఆ యొక్క కాపరిని వెంబడించే స్థితిలోనికి నన్ను నీ వైపు మళ్లించుకున్నావు. అందును బట్టి స్తోత్రాలు. ఒకప్పుడు దేవా నీకు దూరస్తుడిగా, దేవుడు లేని వారిగా, అన్యజనుడిగా, నిరీక్షణ లేని, వాగ్దానం లేని అలాగే దూరస్తుడుగా నన్ను రాహాబు వలె, రూతు వలె దేవా అలాంటి దూర స్థితిలో నన్ను ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను సమీపస్తుడిగా చేశావు. అందుకే స్తోత్రాలు. ఒకప్పుడు సమాధాన స్థితిలో లేకుండా దేవా శత్రువుగా, దేవా హింసకుడుగా, హానికరుడిగా పౌలు వలె నేను కూడా ఉన్నప్పుడు దేవా ఇప్పుడు నన్ను మనసులో విరోధ భావం పెట్టుకున్న నన్ను ఇప్పుడు దేవా అలాంటి అసమాధానం నుండి దేవా నీవు నన్ను సమాధానపరిచి దేవా ఆదాం ద్వారా ఏదైతే పోగొట్టుకున్నానో ఆ సమాధానాన్ని తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించావు. ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోవాలని ఒప్పుకుంటూ నా ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అత్యధికంగా ఇచ్చినబడిన నామములో మీకు సమర్పిస్తూ మరొకసారి నీ బలయొద్దు చేరి నేను పరీక్షించుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి దేవా మీరు చదవని లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు వారి అత్యధికంగా ఇచ్చినబడిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ జూలై మాసానికి క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన ఈ వాక్యము మనం ఇప్పుడు చదువుకున్నాం. యోహాను సువార్త 13:34 వచనములో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. కాబట్టి మనకి క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడంట. ఏంటి ఆజ్ఞ అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఇది మనం పరీక్షించుకోవాల్సిన అంశం. ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవంలో ఉన్నామా? అలాగ లేకుండా ఉన్నామా? పరీక్షించుకుందాం. ఈ దినాల్లో, ఈ అంత్యకాలము, చివరి దినాలు, అపాయమైన కాలములు, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్న మనం బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుష్యులు
స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ, ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నవారు ఈ అపాయకరమైన కాలంలో ఎట్లా ఉన్నారు అంటే, మనుష్యులు మొట్టమొదటిదే మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞేమో మీరు ఒకరినొకరు ప్రేమించండి అని ఇస్తే, మనుషులు ఎట్లున్నారంటే ఈ దినాల్లో ఏలైనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. కాబట్టి స్వార్థం అనేది మనుషులలో ఎక్కువైపోతూ వచ్చింది. స్వార్థం అంటే ఏంటి అంటే, ఎవరికి వారు నాకు నేను నన్ను ప్రేమించుకోవటమే. అంటే దేవుడేమో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తే, స్వార్థ ప్రియులు ఎట్లుంటారు? స్వార్థము అంటే ఏంటంటే, ఎవరికి వారు నాకు నేనే ప్రేమించుకుంటే, ఎదుటివారిని ప్రేమించను, ఎదుటివారిని లెక్కే చేయను, ఎదుటివారు ఎట్లా పోతే నాకెందుకు, వారి విషయం అసలు ఏమి పట్టింపు లేకుండా మనం జీవించే వారిగా ఉంటాం. కాబట్టి ఈ దినాల్లో మనం చాలా మందిని చూస్తాం అలాగా స్వార్థ ప్రియులు, స్వార్థంగా ఉండేవాళ్ళు. ఎంతసేపు నాకు నేను అట్లున్నాను, లేదు ఇంకొంచెం పెరిగితే నేను నా కుటుంబము, ఇక అంతే, అంతకు మించి ఇంకెవరిని ప్రేమించరు, ఇంకెవరితో పొత్తు కలిగి ఉండరు, ఇంకెవరి విషయాలు బాధ్యత వహించరు. అయితే దేవుని ప్రజలంగా ప్రభు మనకిచ్చిన వాగ్దానం లేదా ఆజ్ఞ, ఈ జూలై మాసంలో మనకి ఇవ్వబడిన ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అంతేగాని స్వార్థ ప్రియులుగా ఉండొద్దు, స్వార్థంగా ఆలోచించొద్దు, స్వార్థంగా పనులు చేయొద్దని మనం హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి ఈ దినాన మనం చూడబోయే అంశం, అలాగ స్వార్థ ప్రియులుగా మనం ఉండకూడదని ప్రభు చెప్తూ, అందుకనే ఫిలిప్పీ పత్రికలో మనుషులు మనము ఎట్లా ఉండాలో అక్కడ రాయబడి ఉన్న మాట చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. మనం స్వార్థంగా ఉండకుండా మనం ఎట్లా ఉండాలంటే, ఫిలిప్పీ 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇక్కడ రాయబడింది, స్వార్థ ప్రియులుగా ఉండవద్దు. మనం ఎట్లా ఉండాలంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఈ దినాల్లో చాలా మంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, అంతేగాని ఇతరుల కార్యములు, ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవంలో ఉండరు. ఇతరుల కార్యములు మనకు అనవసరం, మనకేం పట్టిందిలే, మిగతా ఎవరో చూస్తారులే, ఎవరో చేస్తారులే అనుకునే మనస్సు, ఈ దినాల్లో స్వార్థంగా ఆలోచించే మనస్సు మనలో ఉంటుంది. అందుకని ఉదయకాలంలో ప్రభు మనం హెచ్చరిక చేస్తూ, మీరు స్వార్థ ప్రియులుగా ఉండొద్దు. అంత్యకాలాల్లో మనుషులందరూ అట్లా ఉంటారు, అయితే మీరు అలాగ ఉండొద్దు అని మనం హెచ్చరిక చేస్తూ, మనం ఎట్లా ఉండమంటున్నాడంటే, మీలో మీరు సొంత కార్యాలు చేసుకుంటున్నారు కానీ పొరుగువారి కార్యాలు కూడా చేయండి అని మనం సెలవిస్తున్నాడు. ఈ దినాల్లో మనుషులు ఎట్లున్నారంటే, సొలొమోను సామెతల్లో మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 6-7 వచనాలు. సామెతలు 23వ అధ్యాయము 6-7 వచనాలు. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచి గల పదార్థములను ఆశింపకము. అటువాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకునివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. ఈ దినాల్లో స్వార్థం, ఎంత స్వార్థం పెరిగిపోయిందంటే, ఎదుటివారిని మేలు ఓర్చుకోలేని వారు ఎక్కువైపోయారు. మనం ఏదైనా మాట సహాయం చేస్తామో, ధన సహాయం చేస్తామో, లేదా ఏదో ఒక పనులు చేసుకో, ఏదైనా చేస్తే నాకు ఏమి మేలు లేదు, వాడికి మేలు జరిగితే ఎట్లా అని ఎదుటివాని మేలు ఓర్చుకోలేని వారు ఎక్కువైపోయారు. ఈ దినాల్లో అలాంటి వారితో ఇక్కడ సొలొమోను అంటున్నాడు, ఎదుటివాని మేలు ఓర్చుకోలేని వారు ఉంటారు మీలో, అలాంటి వారితో కలిసి భోజనం చేయొద్దు. వాడు ఎట్లా చేస్తాడంటే, వాడు ఆంతర్యంలో ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకునేవాడు ఉంటాడు. నేను ఎంత ఇస్తున్నాను, ఎంత పెడుతున్నాను, నేను ఇలాగ చూస్తున్నాను అని ఎంతసేపు లెక్కలు వేసుకునేవాడు ఉంటాడు. పైకి మాత్రం తిను త్రాగు అంటుంటారు కానీ హృదయంలో నుంచి వచ్చే మాటలు కాదవి. కాబట్టి అలాగా మనం స్వార్థంగా మనం ఆలోచించుకో, ఎదుటివారి మేలు చూసి ఓర్వలేని స్థితిలో ఉన్నామేమో. ఏ విషయంలో అయినా
ఈ దినాల్లో మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉంటే, మనకంటే గొప్ప స్థితిలో ఉంటే ఓర్వలేనితనం ఉంటుంది మనలో. అలాంటి స్థితిలో మనం ఉండకుండా, ఎక్కడ ఏ విషయంలో స్వార్థంగా మనం ఆలోచించకుండా, ఎప్పుడు మన కార్యాలు చూసుకోవటమే కాదు, మన ఇంట్లో వారి భార్య కార్యాలు, పిల్లల కార్యాలు ఇవి చూసుకోవడమే కాదు, ఇతరుల కార్యాలు కూడా, దేవుని బిడ్డల కార్యాలు కూడా మనం చేసేవారు ఉండాలి. అందుకనే ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అలాగే ప్రేమించి మనసుంటే ఇతరుల కార్యాలు కూడా చూస్తాం. ఇతరులు మేలు పొందుతున్నారు అనుకున్నప్పుడు దాన్ని బట్టి ఏమి మనసులో వ్యసనపడం, అలాగా మనం లెక్కలు వేసుకునే వారిగా మనం ఉండం. కాబట్టి ఇది మనం హెచ్చరిక చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను ప్రేమించగలుగుతున్నానా ఎదుటివారిని, లేదా నేను ఇంకా స్వార్థంగా ఉన్నానా, మనం పరీక్షించుకుందాం. కాబట్టి 3 విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనం స్వార్థంగా ఉండకుండా ఎలాగుండాలో, బైబిల్ గ్రంథంలో మనం ఎలాగుండాలో దేవుడు ఇచ్చిన 3 అంశాలు, 3 మాటలు మనం చూద్దాం. రండి. మొట్టమొదటిగా స్వార్థంగా లేకుండా మనం ఎలాగుండాలో మొదటి మాట సామెతలు 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. కాబట్టి మొదటిగా స్వార్థం లేకుండా మనం ఏం కలిగి ఉండాలంటే దయాదృష్టి లేదా దయార్థ హృదయము, దయగలిగిన వారంగా మనం ఉండాలి. ఆహారం పెడతాడు. దయాదృష్టి గలవాడంట తనకున్న ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు, లేనివాడికి, వాడు తినడానికి ఆహారం లేని వాడికి ఇస్తాడంట. దయార్థ హృదయుడు, దయాదృష్టి కలిగిన వాడు. ఇది మనం ఎప్పుడైనా అలాగ చేస్తూ వచ్చామా, లేదంటే ఈ దినం నుంచి తీర్మానం చేసుకుందాం, దయాదృష్టి, దయార్థ హృదయము మనం కలిగి ఉండాలి. పూర్వకాలంలోనే ఇశ్రాయేల్ కాలంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఆ మాట చెప్తూ వచ్చాడు. చదువుదాం రండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 28, 29 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను శ్వాసమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. కానీ దయాదృష్టి, దయార్థ హృదయం కలిగి ఆహారం పెట్టుట, అయితే వారికి భోజనం, అన్నం పెట్టుట అనేది దేవుడు చెప్తున్న మాట. ఇక్కడ చదివిన ద్వితీయోపదేశకాండం 14, 28, 29 వచనములు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నీ చేతి పని అంతట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లు నువ్వేం చేయమంటున్నాడంటే 3 సంవత్సరాలకు ఒకసారి నీకు కలిగిన అంతటి పంటలు 10వ భాగం తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టు. అలా పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, లేవీలు ఉన్నారు. ఆ దినాల్లో లేవీలకి దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు. నేనే నీకు స్వాస్థ్యం అని చెప్తూ వచ్చాడు. ఆ లేవీలు, యాజకులు అలాంటి వారు, వారికి భూమి మీద ఏముండదు. ఈ దినాల్లో కూడా దేవుని ప్రజలు, దేవుని సేవకులు, వారికి స్వాస్థ్యాలు ఏముండవు భూమి మీద. దేవుని ప్రజలే వారికి స్వాస్థ్యం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలాగ స్వాస్థ్యం లేని లేవీలు మీ ఇంట్లో భోజనం చేస్తారు, విధవరాండ్రు భోజనం చేస్తారు, తండ్రి లేని వారు, పరదేశులు, అలాంటి వారికి నువ్వు దయ చూపించాలని ప్రభువు కోరుతున్నాడు. ఇది అలాగా మనం కూడా స్వార్థంగా ఉండకుండా ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవంలో మనం దయ కలిగిన వారంగా మనం ఉండాలి. అందుకనే దావీదు తన జీవితంలో కీర్తన 37వ కీర్తన 25, 26 వచనాల్లో, నేను బాలుడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, అయితే నీతిమంతులు వెడబడుట గాని వారి సంతానం భిక్షమిత్తుడుగా నేను చూచి ఉండలేదని అంటూ ఆ వచనంలో ఏమంటాడు, తర్వాత వచనంలో చదువుదాం. 37వ కీర్తన 26వ వచనం, 37వ కీర్తన 26వ వచనం. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. దినమెల్ల వారు దయాళురై. కాబట్టి ఇది నీతిమంతులుగా చేయబడ్డామా. దయ అనేది, దయాళత్వం అనేది, దయార్థ హృదయం అనేది, దయాదృష్టి అనేది
మనకుంటే, అవసరం నిజంగా వారు అవసరతలో ఉన్నారంటే వారికి అప్పిస్తాం. ఈ దినాల్లో వారి యొక్క విలాసాలకి, వారి భోగములకు అప్పు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే నిజముగా పేదరికంలో ఉంటే అలాంటి వారికి మనం దయగలిగి అప్పు చేసేవారు, అప్పు ఇచ్చేవారంగా మనం ఉండాలి. భోజనం పెట్టుట, ఏదైనా ధనము అప్పుగా ఇచ్చుట, ఇవన్నీ కూడా దయగలిగి మనం చేయవలసిన వారుగా మనం ఉంటున్నాం. అందుకనే సొలొమోను సామెతలు 11వ అధ్యాయము 25వ వచనములో, సామెతల గ్రంథం 11:25వ వచనములో, ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. మనం దయగలిగి నీళ్లు పోస్తే, ఒకరినొకరు అవసరమైన నీళ్లు పోస్తే, నీళ్లు పోసిన వారికి మళ్ళీ నీళ్లు పోయబడతాయి అని రాయబడింది. ఇది నాన్న అలాగ దయగలిగి ఆహారం పెట్టుట, ఏదైనా ధనం అవసరమైన అప్పుగా అడిగినప్పుడు ఇచ్చుట, లేదా నీళ్లు అడిగితే నీళ్లు ఇచ్చుట, ఇవన్నీ కూడా దయగలిగి చేయాల్సిన పనులు. అయితే బైబిల్ గ్రంథం ఒక మంచి ఉదాహరణ ఎవరంటే, నీళ్లు పోస్తే నీళ్లు పోయబడతాయి అనే మాటకు మంచి ఉదాహరణ ఎవరంటే, లోకాసు వార్త 16వ అధ్యాయము, ధనవంతుడు లాజరు ఆ యొక్క ఉపమానములో, లాజరేమో పరదేశికి వెళ్ళాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడేమో పాతాళంలో బాధపడుతున్నాడు. ఇప్పుడు పాతాళంలో ఉండి అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపించు, తన చేతి చిటికిన వేలుతో కొనతో ఒక చొక్క నీళ్లు నా నాలుకను చల్లార్చడానికి, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, ఒక చొక్క నీళ్లు వేయమంటే. ఇప్పుడు ఏమన్నాడంటే అబ్రహాము, అయ్యా నీ దగ్గరికి మేము రావడానికి వీల్లేదు, మా దగ్గర నుంచి మీ దగ్గరికి కానీ, మీ దగ్గర నుంచి మా దగ్గరికి ఎవరు రావడానికి, మధ్యలో అగాధం ఉంది. అసలు ఎందుకు ఆ వృత్తాంతములో, ధనవంతుడు లాజరు వృత్తాంతములో, ధనవంతుడు నరకానికి లేక పాతాళానికి ఎందుకు వెళ్ళాడంటే, అక్కడ ఒకటే ఒక మాట, అతడు మారు మనసు పొందాడా లేదా తెలియదు, దేవుడు అంటే నమ్మకం ఉందా లేదో తెలియదు, ఏం తెలియదు. కానీ ఒకటి, లాజరేమో దేవదూతల చేత పరదేశికి వెళ్ళాడు, ధనవంతుడేమో పాతాళానికి ఎందుకు వెళ్ళాడంటే, అక్కడ రాయబడింది, వాడు ఉదారం వస్త్రం ధరించి ప్రతిదినం బహుగా సుఖపడుచుండు. అంటే వాడి స్వార్థం ఎక్కువ. తన ఇంటి దగ్గర పడి ఉన్న లాజరుకి కూడా ఏం పెట్టేవాడు కాదు, ఆఖరికి నీళ్లు కూడా పోస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, నాకు నీళ్లు పోయమంటే ఆ నీళ్లు కూడా పోయలేని పరిస్థితికి వచ్చాడు. ఇది మనం నీళ్లు పోస్తే నీళ్లు పోయబడతాయి మనకి. అంటే మనం ఇప్పుడే చదువుకుంటూ వచ్చాం. ఈ దినాల్లో కొంతమంది స్వార్థ ప్రియులు ఎలా ఉంటారు, దేవుని కంటే కూడా సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఆ ధనవంతుడు కూడా సుఖాన్ని ఎక్కువగా ప్రేమించి బహుగా సుఖపడుచున్న కారణం చేత చివరికి పాతాళానికి వెళ్ళారు. అక్కడ నీళ్లు కావాలంటే ఎవరు పోయిట్లా, ఎందుకంటే బ్రతికున్న దినాల్లో ఎవరికి నీళ్లు పోస్తారు ఇక్కడ కాబట్టి, ఇప్పుడు అతనికి అడిగి అవసరమైనప్పుడు ఎవరు నీళ్లు పోయట్లేదు. కాబట్టి మొదటిగా దయగలిగి మనం నీళ్లు పోస్తే దేవుడు మనకు నీళ్లు పోసేవారిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ రీతికి మనం ఉందాం, స్వార్థం లేకుండా దయగలిగి ఉండాలి. మొదటిది. రెండవది చూద్దాం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. రెండవదిగా యాకోబు 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. కాబట్టి రెండవది, మొదటిది దయగలిగి ఉండాలి, రెండవది ఇబ్బందిలో పరామర్శించుట. ఈ దినాల్లో దేవుడి ప్రజలు అనేకులు రకరకాలైన ఇబ్బందులు రావచ్చు. అది అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఏదైనా శత్రువుల ద్వారా శ్రమలు కావచ్చు. ఎన్నో రకాల ఇబ్బందులు ఈ దినాల్లో దేవుని ప్రజలు అనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, రెండవదిగా ఇబ్బందిలో పరామర్శ అవసరం. అలాగే ఇబ్బందిలో పరామర్శిస్తే దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడు. అందుకనే ద్వితీయోపదేశకాండంలో మళ్ళీ చదువుదాం, 15వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 10-11 వచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 10-11 వచ్చినాడు. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బేదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను
నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడే చెప్తున్నాడు, బేదలు దేశంలో ఉండక మానరు. బేదలు ఉంటారు కాబట్టి మీ సహోదరులలో దేవుని ఇంట్లో ఎవరైనా దీనులుగా పేదవారిగా బేదవారిగా ఉంటే వారికి అవశ్యముగా మనం చేయి చాపి వారి ఇబ్బందులు మన వారిని పరామర్శించేవారు ఉండాలి. ఏది అవసరమో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ కొరతలో ఉన్నారో దానిని బట్టి మనం వారికి ఆదుకొని వారిని పరామర్శించేవారు ఉండాలి. అందుకనే మత్తయి సువార్తలో 25 అధ్యాయాలు మనం ఎరుగుదాం. నేను రోగిన ఇంటిని నన్ను చూడవచ్చారు, నేను చెరసాల్లో ఉంటిని నా ఎదురుకు వచ్చారు అంటే నీతిమంతులను ఎప్పుడు చేసాం ప్రభు అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారికి పొరుగు వారికి అలాగే చేస్తూ వచ్చారు కాబట్టి నాకు చేసినట్లే ఇది మన పొరుగు వారిని మన సహోదరుని మనం ప్రేమిస్తే వారిని పరామర్శిస్తే వారి ఇబ్బందిలో ఇక్కడైతే బేదలు అన్నాడు అంటే పేదరికము ఏమి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించే అనుభవం మనం ఉండాలి. అంతేకాదు ఇంకొక మాట చూస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక రకమైన ఇబ్బందిలో ఉన్నాడు యోబు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు. యోబు 2:11 నుండి 13 వరకు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అనే యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఇబ్బందిలో పరామర్శ. రెండవది యోబు ఇబ్బంది అంతింత కాదు, మనం ఎవరం కూడా అంత ఇబ్బంది పడిన వారం కామేమో. యోబు పరిస్థితి 10 మంది బిడ్డలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయింది, శరీరం అంతా రోగము కురుపులు, ఎంతగా ఎండిపోయి ఉన్నాడో బూడిదలో కూర్చొని చెలుపెంకతో గీరుకుంటూ ఉన్న సందర్భంలో యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 కూడా ఎలీఫజు, బిల్దదు, జోఫరు 3 కూడా యోబుకు వచ్చిన ఆపద ఇబ్బందిని తెలుసుకున్న వారే వచ్చారంట. అంత దూరంలో నిలబడి, దగ్గరికి కూడా రాలేదు, అంత దూరంలో నిలబడి యోబుని చూస్తే యోబులా కూడా కనిపించలేదంట. అలాగ పోల్చుకోలేక యోబు అని అనుకోలేక అలాగ ఉన్నాడు, అంతగా దీనస్థితిలో ఉన్నాడు. అలాగ నిలబడి చూచి యోబుని చూస్తూ వారు ఏం వారు చేసింది ఏంటంటే తమ వస్త్రాలు చింపుకొని వారు కూడా బూడిద పోసుకొని వారంతా యోబు దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం వేసి అలాగ దూరం నిలబడి చూస్తూ ఉన్నారంట యోబు దీన పరిస్థితి. అయితే వారి దగ్గరికి వచ్చిన తర్వాత యోబు పరిస్థితిని బట్టి యోబు దగ్గరికి కూర్చున్నారు. ఎన్ని రోజులు అంటే 7 రోజులు రేయింబగలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా రేయింబగలు యోబు దగ్గర కూర్చుంటూ వచ్చారు. కాబట్టి ఈ దినాన మనం కూడా ఎలాగున్నాం మన జీవితంలో? యోబు వలె యోబు పరిస్థితి అంత ఇబ్బందిలో ఉన్నప్పుడు యోబు స్నేహితులు వచ్చారు. యోబు స్నేహితులు వచ్చి యోబుని అంతగా పరామర్శిస్తూ వచ్చారు. ఆ పరామర్శని ఇది మనం మాదిరిగా తీసుకొని అలాగ మనం యోబుని వారి స్నేహితులు ఎలాగ పరామర్శిస్తూ వచ్చారు, మనం కూడా మన జీవితాలు అలాంటి పరామర్శ కలిగి ఉందాం. కాబట్టి వాళ్ళ 3 బిల్దదు, జోఫరు, ఎలీఫజు వారు 3 కూడా అలాగా దూరంగా ఉండి 7 రోజులు అంటే మాటలు 7 రోజులు అసలు అలాగ రేయింబగలు కూర్చొనే ఉన్నారు, నిద్ర కూడా పోలేదు, ఏమి తినకుండా అలాగ ఉన్నారు. ఎంత పట్టింపు, ఎంత పరామర్శ. ఇది అలాగ మనం ఉందాం. అంతేకాదు లోకాసు వార్తలో సమరయుడి గురించి మనం ఎరుగుదాం. లోకాసు వార్త 10వ అధ్యాయం, లోకాసు వార్త 10వ అధ్యాయం 34-35 వచ్చినారు. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి
ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. ఒక మనుషుడు యేసుప్రభు వారు ఏం చెప్పాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పినప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని యేసుప్రభు చెప్తే ఇంకా విసిగిస్తున్నాడు ఆ మనుషుడు. అప్పుడు చెప్పాడు, పొరుగువాడంటే ఎవరు అంటే ఈ వృత్తాంతం చెప్తూ వచ్చాడు. అప్పుడు ఒక మనిషి అంటే యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ ఉన్నప్పుడు దొంగలు చేతికి చిక్కాడు. బాగా కొట్టి తన దగ్గర ఉన్న అన్ని లాక్కున్నారు. అలాగా పడవేసి కొనవుపురితో పడవేసి వెళ్ళినప్పుడు ముందు ఒక లేవీయుడు వచ్చాడు. అలాగా యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు కూడా అలాగ చూసి అలాగే వెళ్ళిపోయాడు. రెండోది లేవీయుడు వచ్చాడు. అలాగే చూసి అలాగే వెళ్ళిపోయాడు. అయితే సమరయుడు వచ్చి అతనిని పరామర్శించి అతని గాయాలు కడిగి నూనె రాసి పూటకోళ్ళ ఇంటి వానికి తీసుకెళ్ళి 2 దేనారాలు ఇచ్చి ఇతనిని పరామర్శించు, ఇతన్ని చూసుకోమని చెప్పి అలాగా ఆ సమరయుడి వలె మనము పరామర్శ, ఇబ్బందిలో పరామర్శ. మొదటిగా పేదవారు ఉంటే వారిని ఆ ఇబ్బందిలో ఆర్థికంగా పరామర్శించేవారిగా. రెండవది యోబు వలె ఎవరైనా చనిపోయినప్పుడు లేకపోతే ఆరోగ్యం బాగలేనప్పుడు శ్రమలో ఇబ్బందిలో ఉన్నప్పుడు యోబు స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫర్ వలె అలాగ పరామర్శించేవారు ఉండాలి. మూడవది సమరయుడి వలె ఆ యొక్క కొనవుబడితో ఉన్న వారిని పరామర్శించినట్లుగా మనం పరామర్శించాలి. కాబట్టి ఎప్పుడు కూడా స్వార్థంగా ఉండి నాకేం పట్టిందిలే, ఇంకొకళ్ళు చూసుకుంటారులే అనుకుంటే నిజమే, దేవుడు ఇంకొకళ్ళ ద్వారా ఆయన చేస్తాడు. అయితే నీ సంగతి నువ్వు ఎలాగున్నావో దేవుడు చూస్తున్నాడు. చివరిగా మూడవది చూద్దాం. మూడవది మనం ఎలాగుండాలో మూడవ అనుభవం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. ఇక్కడ పేతురు సొలొమోను కట్టించిన దేవాలయం దగ్గర బయట ఒక భిక్షగాడు ఉన్నాడు, కుంటివాడు, నడవలేడు. ఎవరో ఒకరు తీసుకొచ్చి రోజు అక్కడ కూర్చోబెట్టేవాడు. పుట్టింది మొదలుకొని కుంటివాడు, ఎటు కదలలేని స్థితిలో, భిక్షం అడుక్కునే స్థితిలో ఉంటే ఒకరోజు పేతురు యోహానులు మందిరానికి పోతూ ఉంటే వారిని చూసి వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ ఉంటే పేతురు వచ్చి అన్నాడు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. కాబట్టి మూడవది, మనకు కలిగినది మనం ఇతరులకు ఇవ్వాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవంలో మూడవ అంశం ఏంటంటే మనకు కలిగినది. మనకు ఏదో ఉందని కాదు, వెండి బంగారము ధనము ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయి ఉంటే ఇవ్వటం కాదు, కానీ ఏముంటే అదే మనకు కలిగి ఉన్నదే మనం ఇచ్చేవారు ఉండాలి. అందుకని పేతురు యోహాను దగ్గర బంగారం వెండి లేవు, అయితే వారు కలిగినది ఇచ్చారు. ఏంటది? యేసుక్రీస్తునందు విశ్వాసంతో ఆయన స్వస్థత, యేసు నామమున స్వస్థత. ఇది నేను ఒకవేళ మన దగ్గర వెండి బంగారం లేకపోవచ్చు, అయితే మన దగ్గర ప్రార్థనా శక్తి ఉండొచ్చు. కాబట్టి అనేకుల కొరకు ప్రార్థించి వారి అస్వస్థతలు, వారి అక్కరతలు, వారి యొక్క బలహీనతలు, వారి ప్రతి పరిస్థితులు, వారి ఇబ్బందులు, శ్రమలు, వారి కొరకు మనం ప్రార్థన చేస్తే మనకు కలిగినదే అది. ఒకవేళ డబ్బులు చేయాలి, బంగారం ఇవ్వాలి, వెండి ఇవ్వాలి, ఇవే కాదు, కానీ కలిగి ఉన్నదే మనం ఇవ్వాలి. అందుకని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనములో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనములో, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట, మనకు కలిగినదే ఇచ్చుట. అది ఏం కలిగి ఉన్నామో అది మనం ఇచ్చుట, మనం నేర్చుకునేవారు ఉండాలి. అందుకని లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు,
మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. ఇది మన దగ్గర కలిగినది ఏంటంటే కొన్నిసార్లు క్షమాగుణం కూడా ఉంటుంది మన దగ్గర. మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. మనం ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే కొలవడు. ఇది మన దగ్గర క్షమాగుణం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం క్షమించలేని వారు కూడా ఉంటారు, తప్పు చేస్తారు, మనల్ని అవమానపరుస్తారు అని కూడా మాటలు అంటారు. అనేక పరిస్థితులు అవన్నీ ఎదుర్కొంటాం. అయితే మనకు కలిగినదే ఇచ్చుట, అది ఏంటి అంటే క్షమాగుణం కూడా అవ్వచ్చు. మనకు కలిగినది ఇచ్చి మనం క్షమించబడి మనం తిరిగి దేవుని అందరూ పొందటానికి దేవుడు మనం సిద్ధపరచాలి. అందుకనే ఉదాహరణ ఎవరంటే సారెపత్తులో ఉన్న విధవరాలు. ఏలియా కరువు వచ్చింది. ఏలియా అప్పటి వరకు కాకులతో పోషించబడ్డాడు. అయితే కాకుల దగ్గర నుండి తిరిగి ఆ సారెపత్తు గ్రామానికి వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళినప్పుడు ఆ సారెపత్తు విధవరాలు చెప్పింది, అయ్యా తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఇవి ఈ దినాన నేను నా కుమారుడు తీసుకొని అవి తిని ఇక రేపు ఇంకేం ఉండదు, చనిపోవటమే మేమంటే. అప్పుడు ఏలియా చెప్పాడు, నీకు ఉన్న దాంట్లోనే ముందు దేవుని నాకు ఒక అప్పం చేసి తీసుకురా. చదువుదాం ఆ మాట. మొదటి రాజులు 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనం నుండి 15 వరకు. మొదటి రాజులు 17వ అధ్యాయము 13 నుండి 15 వరకు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దరికి తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. తనకు కలిగినదే ఏలియాకు పెట్టింది. అనేక దినములు క్షామకాలంలో కూడా ఆమె ఇంట్లో వాళ్ళు ఏలియా అందరూ భోజనం చేస్తూ వచ్చారు. ఇది మనకు ఏది కలిగి ఉంటే అదే ఇతరులకు ఇచ్చుడు ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు ఉంటాడు. సారెపత్తు విధవరాలు భర్త లేడు, మీకు ఏం లేదు, కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, అయినా కూడా తన కలిగిన దాంట్లో ఏలియాకు ఇచ్చుడు ద్వారా తను ఎంతగానో ఆశీర్వదించబడింది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇలాగ చేయలేని వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే నాబాలు. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 11. నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తున అని దావీదు దాసులతో చెప్పగా, నాబాలు ఏమంటున్నాడు చూసారా, నేను సంపాదించుకున్నది నా వాళ్ళే, నేను నా వారు నా పనివారు వాళ్ళు తినాలి కానీ ఎవడో ఎట్లా తింటాడు అని దావీదు దాసులతో. అలాగా ఎంతో నష్టపోతూ వచ్చాడు. తను ఎంతో ఆస్తిపరుడే. దావీదు దాసులు ఎంతగానో సహాయపడుతూ వచ్చిన వారే. దావీదు ఎవరో నాబాలుకు తెలుసు. అయినా కూడా ఏమాత్రం కూడా నేను సంపాదించుకుని నేనెందుకు ఇవ్వాలనే స్థితిలో ఉన్నాడు. కాబట్టి అలాగే మనం ఉండకుండా సారెపత్తు విధవరాలు వలె మనం ఉంటూ అనేకులు మనకు కలిగినదే మనం ఇచ్చి మన స్వార్థంగా లేకుండా దేవుడి కొరకు జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా ఉండినట్లు ఈ 3 అనుభవాలు ఈ దినాన జూలై నెలకు ఇవ్వబడిన వాగ్దానం, ఆ మాట యోహాను సువార్త 13:34 ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనే అనుభవంలో ఈ 3 అంశాలు చూస్తూ వచ్చాం. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మనుషులు స్వార్థంగా ఉంటారు, స్వార్థప్రియులు ఉంటారు. అలాగే మనం ఉండకుండా దేవుని ప్రజలంగా మొదటిగా దయ కలిగిన వారంగా ఉండాలి. రెండవది ఇబ్బందిలో పరామర్శించేవారిగా మనం ఉండాలి. మూడవది మనకు కలిగినదే ఇచ్చేవారంగా ఉండాలి. ఆ రీతిగా ఉండనట్లు ఈ అనుభవాలు మన కొనసాగి యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్పొందటానికి ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన రాజా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి దేవా జూలై నెలకి ఇవ్వబడిన వాగ్దానం, మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీరు ఇచ్చిన ఆజ్ఞను దేవా మేము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారని పౌలు తిమోతికి రాస్తూ వచ్చాడు. ఇది మేము అలాగే స్వార్థంగా ఉన్నామేమో పరీక్షించుకోమని మీరు ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు. మేము అలాగూ లేకుండా స్వార్థంగా మేము ఉండకుండా
స్వార్థంగా ఆలోచించకుండా మా కార్యాలతో పాటు ఇతరుల కార్యాలు చేసేవారిగా ఇతరుల కార్యాలు కూడా మేము పాల్గొందేవారిగా మేము ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. దయార్థ హృదయం కలిగిన వారిగా దేవ మేము ఉండినట్లుగా కృప చూపించండి. ఇబ్బందిలో పరామర్శించేవారిగా మేము ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. దేవా, ఆ రీతిగా మాకు కలిగినది మేము ఇతరులకు పంచేవారిగా ఇచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినాల్లో రోగులుగా బలహీనలుగా ఎవరు ఉంటున్నారు, ధరాకాలు బెత్లెహేములు, వారిని మీరే సంపూర్ణ స్వస్థపరచండి. దేవా, మీ స్తోత్రాలు. కరోనా ద్వారా దేవా మరి 3 నెలలుగా మేము మందిరంలో కూడుకోలేని స్థితిలో ఉన్నాం. మీ చిత్తమైతే త్వరలో మేము మీ మందిర ఆవరణలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరే మాకు సహాయం చేయండి. వాక్యాన్ని నీరు గట్టి ముద్ర వేయాల్సిందిగా ప్రార్థిస్తూ సమస్తమును మీ చేతులుగా అప్పచెప్పుకుంటూ ఉదయకాలం నుండి ఆరాధన పరిచర్లు మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. పాటల్లోనూ ఆరాధన వర్తమానం బలవర్తమానం మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి చరిత్ర హెచ్చింబడి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్. పాట సంఖ్య 574, పాత దాంట్లో 286, పెద్ద పాటల పుస్తకంలో 756. నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని నీ యవ్వనముతో నీ హృదయములు సంతృప్తిగా నుండనిమ్ము. నీ యవ్వనముతో నీ హృదయములు సంతృప్తి